హలో హాయ్ అండి. నేను ఈరోజు ఒక లెహంగా బ్లౌజ్ అయితే మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను, చూసేయండి. కొత్తగా నేర్చుకునేవారు చాలా బాగా ఈజీగా నేర్చుకోవచ్చు. చూడండి, లెహంగా పొడవు అయితే నేను 37 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి, బాడీ లూజ్ వచ్చేసి టోటల్ 30 ఇంచెస్ ఉందండి. 30 ఇంచెస్లో నాకు 4 భాగాలు చేయగా 7.5 వచ్చింది. చూడండి, నేను 7.5 అయితే డ్రా చేసుకుంటున్నాను. అలాగే 2 ఇంచెస్ ఖర్చుల కోసం అయితే వదులుకున్నానండి. నేను బోట్ నెక్ అనేది తీసుకుంటానండి. పాప సన్నగా ఉంది కాబట్టి నేను నెక్ అనేది 3.5 తీసుకుంటున్నాను. అలాగే కింద డౌన్ అయితే 4 ఇంచెస్ తీసుకున్నానండి. షోల్డరు 3 ఇంచెస్ తీసుకున్నానండి. మామూలుగా అయితే 2.5 తీసుకోవాలి, కాకపోతే స్లీవ్స్ అండి, అందువల్ల నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి, చంక భాగం 6 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ రౌండ్ కోసం 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నానండి. చూడండి, ఇలా ఆర్మ్ రౌండ్ తీసుకున్న తర్వాత నెక్ అనేది డ్రా చేస్తాను. నెక్ రౌండ్ కోసం కూడా నేను 1 ఇంచ్ తీసుకుంటున్నాను. లేకపోతే మనకి ఇష్టం వచ్చినట్టుగా అయితే డ్రా చేసుకోవచ్చు. నెక్ మన ఇష్టము, కానీ చంక భాగం అయితే 1/2 ఇంచే తీసుకోవాలి. బాడీ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ అండి. ఈ లెహంగా బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. బ్లౌజ్ అయితే డిజైన్ చాలా బాగుంది. స్లీవ్స్ మీద పిల్స్ అయితే పెట్టాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. చూడండి, చంక కట్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ ఫ్రంట్ వేరుగా చేసుకోవాలి. వేరుగా చేసుకొని ఫ్రంట్ అనేది కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ అనేది నెక్ డ్రా చేసుకోవాలి. చూడండి, నేను డౌన్కి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. వెడల్పు నెక్ అయితే ఆల్రెడీ మనం పైన ఖర్చులాగా డాట్స్ అనేది పెట్టుకుంటామండి. బ్యాక్ ఫ్రంట్ అక్కడి వరకు డ్రా చేసుకోవచ్చు. చూడండి, ఇలా చిన్నగా రౌండ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది వదులుకుంటున్నాను రౌండ్ కింద. ఇలా వదిలేసుకున్న తర్వాత కిందికి నేను 5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. మళ్ళీ నెక్ కోసం ఇలా తీసుకొని డబ్బా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, నేను ఒక 3 ఇంచెస్ వెడల్పులో అయితే డైమండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను. చూడండి, నెక్ బ్యాక్ నెక్. చూడండి, ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి.
చూడండి మీకు చూపిస్తున్నాను. 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను నేను డైమండ్ షేపు. మనకి ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చండి. నేనైతే పాప సన్నగా ఉందని చెప్పి తక్కువగానే తీసాను. చూడండి ఇలా తీసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్ మీద వేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి ముందుగా అయితే నేను హ్యాంగిల్స్ థ్రెడ్ అనేటివి రెడీ చేసుకుంటున్నాను. చూడండి ఫస్ట్ హ్యాంగిల్స్ థ్రెడ్ అనేటివి చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం బ్యాక్ నెక్ కోసము. చూడండి 1 ఇంచ్ క్లాత్ అయితే తీసుకున్నాను నేను. 1 ఇంచ్ క్లాత్ తీసుకొని ఇలా జాయింట్ అనేది వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత హోల్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. క్లాత్ అనేది క్రాస్ తీసుకోవాలండి. అలా అయితేనే మనకు బాగా వస్తుంది. చూడండి స్టిచ్ వేసుకున్న తర్వాత నేనైతే సూదితో ఇలా హ్యాంగిల్స్ థ్రెడ్ అనేది తిప్పేస్తున్నాను. చాలా క్రాస్ తీసుకున్నామంటే చాలా ఈజీగా తిరుగుతుందండి మనకు. చూడండి ఇలా అనుకుంటూ తీసుకోవాలి. చూడండి హ్యాంగిల్స్కి నేను హ్యాంగిల్స్ థ్రెడ్కి హ్యాంగిల్స్ అయితే మొగ్గలాగా తీసుకుంటున్నాను. చూడండి 3 మొగ్గలు అయితే తీసుకుంటున్నాను నేను. చూడండి హ్యాంగిల్స్ థ్రెడ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా బ్యాక్ నెక్ అనేది తీసుకోవాలి. చూడండి బ్యాక్ నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత చూడండి వేస్ట్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. మెయిన్ క్లాత్ అనేది కట్ చేసిన తర్వాత చూడండి నెక్ అనేది ఎలా తిప్పేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా డాట్స్ అనేవి పెట్టుకోవడం వల్ల మనకు నెక్ డిజైన్ అనేది నీట్గా వస్తుంది. చూడండి మనకు మూలలు అనేటివి ఉంటాయి కదా, మనం బ్యాక్ నెక్ స్టిచ్ వేసుకునేటప్పుడు అక్కడ మన హ్యాంగిల్స్ థ్రెడ్ అనేది పెట్టుకోవాలి. చూడండి అలా పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మనం ఆ హ్యాంగిల్స్ థ్రెడ్ లాగిన వెంటనే మనకు మూల అనేది మంచిగా తిరుగుతుంది. చూడండి ఇలా నెక్ మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఫ్రంట్ అయితే చూపిస్తున్నాను మీకు. చూడండి ఫ్రంట్ కూడా ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే స్లీవ్స్ కదండి, స్లీవ్స్ కాబట్టి మనము చంక భాగం కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి 2 వైపులా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇలా మెయిన్ క్లాత్ వేస్ట్ క్లాత్ అనేది ఉంటుంది కదా, కట్ చేసుకోవాలండి. చూపిస్తాను చూడండి మీకు.
చూడండి ఇప్పుడు వేస్ట్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ డాట్స్ అనేది పెట్టుకొని నెక్ అనేది తిప్పేసుకోవాలండి. చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా తిప్పేసుకొని చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను మొత్తం లైనింగ్ అనేది జాయింట్ వేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు నేను ఫ్రంట్ అనేది డాట్స్ తీసుకుంటున్నాను. డాట్స్కి అయితే సపరేట్గా మనము కొలతలు తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా షోల్డర్ దగ్గర పట్టుకున్నారంటే మనకు డాట్స్ అనేది ఏర్పడుతుంది. చూడండి సెంటర్ పాయింట్కి డాట్స్ దగ్గరికి నేనైతే ఒక 2.5 గ్యాప్ అయితే ఇచ్చుకున్నాను అంతే. చూడండి చూడండి ఇప్పుడు షోల్డర్స్ అనేటివి జాయింట్ వేసుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. చూడండి ఇలా రెండు వైపులా షోల్డర్స్ అనేటివి జాయింట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి నేను 3 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకున్నాను. 3 ఇంచెస్ క్లాత్ తీసుకొని ఇలా హోల్ చేసి స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. చూడండి కుచ్చు పెట్టడం కోసము స్లీవ్స్కి నేను చిన్న చిన్న ఫిల్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను. అందుకోసం ఇలా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. రెండు వైపులా ఇలా హోల్ చేసుకొని స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా. చూడండి రెండు వైపులా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత మన క్లాత్ అనేది ఇలా వస్తుంది. చూడండి ఇలా చంక భాగం నుంచి కొంచెం మనం స్టిచ్చెస్ ఎంత వేసుకుంటామో నడుము లూజు అంత వదిలేసి చూడండి ఇటువైపుకి ఒక పిల్స్ అటువైపుకి ఒక పిల్స్ అనేది పెట్టుకుంటుండాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా అటువైపుకి ఒక కుచ్చు ఇటువైపుకి ఒక కుచ్చు పెడుతూ స్టిచ్ అనేది మనకు సెంటర్ భాగంలో అయితే రావాలండి. చూడండి నేను చూపిస్తున్న విధంగా పిల్స్ అనేవి పెట్టుకోవాలి. వీడియోని స్కిప్ చేయకండి, మీరు స్కిప్ చేశారంటే అర్థం కాదు. చూడండి నేను చూపిస్తున్న విధంగా అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టుకుంటూ పిల్స్ అనేది ఇలా పెట్టుకుంటూ స్టిచ్ అనేది చిన్నగా వేస్తూ ఉండాలి. చూడండి మొత్తం నేనైతే పిల్స్ అనేది పెట్టేసుకున్నాను.
పెట్టేసుకున్న తర్వాత నాకైతే చూడండి ఎంత బాగా వచ్చిందో హ్యాండ్. ఇలా రెండు వైపులా పిల్స్ అనేటివి పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు కింది భాగం అయితే మనము బ్లౌజ్కి వెనకల నడుముకు పట్టి అనేది ఎలా వేసుకుంటామో అలా ఫ్రంట్ బ్యాక్ రెండిటికి ఇలా వేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా ఒక 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్ ఇలా చెయింట్ అనేది వేసుకోవాలి. ఇదేంటి గోల్డ్కి ఎల్లో కలర్ లైనింగ్ వేస్తుందని అనుకోకండి. నాకు కస్టమర్ అయితే ఆ కలర్ లైనింగే ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏది ఇస్తే అదే వేయాలి కదా మనము. నేను అదే వేస్తున్నాను. గోల్డ్కి ఎల్లో ఇచ్చారండి, వాళ్ళు చెప్పినా కూడా వినలేదు. చూడండి ఎలా ఉందో. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి లైనింగ్ క్లాత్ మీద మరో స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత క్లాత్ని డబుల్ హోల్ అయితే చేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా హోల్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ రెండు వైపులా ఇలా వేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా. చూడండి ఇప్పుడు మనకు నడుము లూజ్ అనేది ఉంటుంది కదా, 2 ఇంచెస్ వదిలేసి స్టిచ్ అనేది వేస్తున్నాను. చూడండి చూడండి ఇలా మొత్తం స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత సైడ్ నేను క్లాత్ని కూడా మడత వేసి స్టిచ్ అనేది వేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజు. చిన్నపిల్లలకి బ్లౌజ్ అనేది ఇలా స్టిచ్ చేస్తేనే చాలా బాగుంటుందండి. ఎంత బాగా ఉంటుంది పిల్లలు వేసుకుంటే ఈ డ్రెస్ని. కలర్ కాంబినేషన్ నచ్చిందా లేదా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైతే ఒక లైక్ చేయండి. నేను లంగాకి నడుం పట్టి అనేది చూడండి అది అంచు 3 ఇంచెస్ ఉందండి. 2 ఇంచెస్ ఉంది. అటువైపు 1/2 ఇంచ్ ఇటువైపు 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాను నేను. చూడండి ఇలా హోల్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. నడుం పట్టి అంటారండి దీన్ని లెహంగాకి. ఇలా రెండు వైపులా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత లంగా కూడా అటు సైడ్ ఇటు సైడు ఒక 4 ఇంచెస్ అయితే స్టిచ్ వేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఇలా వేసుకున్న తర్వాత నడుం పట్టి మీద మెయిన్ క్లాత్ అనేది చూడండి నేను ఎలా వేస్తున్నాను. మెయిన్ క్లాత్ పై భాగము నడుం పట్టి తీసుకొని మనం పిల్స్ పెట్టడానికి తీసుకున్న క్లాత్ కూడా రివర్స్ వైపులో పై భాగం రెండు వైపులా ఒకేలాగా వచ్చేటట్టు పెట్టుకోవాలి. చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత మనకు నచ్చిన విధంగా 1 ఇంచు, 1/2 ఇంచు, 2 ఇంచెస్ పిల్స్ అనేది పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 4.5 ఉందండి నాకైతే ఈ క్లాత్, కాబట్టి నేను 1.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను పిల్స్. చూడండి ఇలా సూది కానీ చిన్న స్క్రూ డ్రైవరు అలా తీసుకొని చూడండి మనకు నచ్చిన సైజులో పిల్స్ అనేటివి పెట్టుకోవాలి. వీడియోని స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే నేను చెప్పేది మీకు అర్థం కాదు. అలాగే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ వీడియోని చూసి చాలా ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. చూడండి ఇలా మొత్తం పిల్స్ అనేటివి పెట్టుకోవాలి. మొత్తం క్లాత్ ఎంత ఉంటే అంత మనం నడుం పట్టిలో పిల్స్ అనేటివి పెట్టుకోవాలండి. అలా అయితేనే మనకు పిల్స్ అనేటివి చాలా బాగా వస్తుంది. చూడండి మొత్తం ఇలా ఫిల్స్ పెట్టేసిన తర్వాత నేను లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ వేస్తున్నాను. పైన లెహంగాకి వాళ్ళు లైనింగ్ అవసరం లేదని చెప్పారండి. లైనింగ్ వేసుకుంటేనే బాగుంటుంది. కస్టమర్స్ మాకు లైనింగ్ అవసరం లేదు, ఓన్లీ మెయిన్ క్లాత్ తోటే పిల్స్ పెట్టండి అని చెప్పారు. నేను అలాగే పెట్టాను. చూడండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ కూడా 3 ఇంచెస్ తీసుకొని ఇలా రెండు వైపులా స్టిచ్ అనేది వేసుకున్నాను. నడుం పట్టీకి ఒక్కటే నేను లైనింగ్ అనేది వేస్తున్నాను అండి. కింద లెహంగా భాగం అయితే వేయటం లేదు, కస్టమర్ వద్దన్నారు. చూడండి లైనింగ్ క్లాత్ కూడా ఇలా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని కట్ చేసుకొని అక్కడికి మనకి ఎంత కావాలో అంత హోల్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇప్పుడు లెహంగా నేను ఎలా హోల్ చేస్తున్నానో మీరు గమనించండి. లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ రెండింటిని ఇలా హోల్ చేసుకొని సరి సమానంగా పట్టుకొని పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. రేపు పోతారంటే ఊరికి పుట్టి మధ్య డ్రెస్ అంటే కుట్టించుకుంటారు.